ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఛానల్ వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్న దేవుని పిల్లలైన మీ అందరకు, అనగా నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, దేవుని పిల్లలకు హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, గత ఎపిసోడ్లో హానోకు విశ్వాసము ద్వారా పరమునకు వెళ్ళిపోయాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచి అనగా ప్రతిరోజు హానోకు జీవితం ఏంటంటే, లేవగానే ఆయన సహవాసం ఎవరితో, స్నేహం ఎవరితో అంటే దేవునితోనే. ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎన్నో రకాల కుటుంబ వ్యవస్థలో ఎన్నో రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని ఉండొచ్చు హానోకు, మనలాగానే. కానీ ఆయన చేసిన పని ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టల. విశ్వాసులమని చెప్పుకొనొచ్చు చాలామంది ఏం చేస్తారు అంటే, బిడ్డలారా, విశ్వాసికి తగిన క్రియలు చేయలేకపోతూ ఉంటారు. విశ్వాసి చేసే క్రియ ఏంటి? విశ్వాసి ఎవరితో సహవాసం చేయాలి? ఒక గొప్ప విజయాన్ని మనం రుచి చూడాలంటే మనం అసలు ఎవరితో ఉంటే ఆ విజయాన్ని రుచి చూడగలుగుతాం. విజయం అంటే మీరు అనుకోవచ్చు, మన మనస్సుకు మన ఆలోచనకు తగినది కాదు, దాన్ని మించిన విజయం మనం చూడాలంటే మనకు కావలసిన అర్హత ఏంటంటే విశ్వాసము. అందుకే యేసు ప్రభు వారు ఒక ఆయన వచ్చి, ప్రభువా, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, నా కొడుకుని ఏదైనా బాగు చేస్తారనుకున్నా, వాళ్ళ వల్ల కాలేదు, నీకు నా బిడ్డ మీద కనికరం ఉంటే నా బిడ్డని కరుణించి బాగు చేయి ప్రభువా అన్నప్పుడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా, అంటే బ్యాలెన్స్ లేదు, ఏదైనా సాధ్యమే. ఏదైనా అంటే నీ యొక్క ఆలోచనకు తగిన రీతిలో నీ ఆలోచన అడుగుతావు. ఇప్పుడు నేను నువ్వేం జరగాలని కోరుకుంటావు? ఒక మాట చెప్తా, సమస్తము సాధ్యమనే మాటకు. అంటే సమస్తం అంటే ఏది సాధ్యమవుతుంది? ఒక్కొక్కరు ఒక పదం చెప్పండి, మీకు తెలిసిన పదం. ఇది సాధ్యమనా? ఇది అనుకుంటున్నాను అయ్య గారు, జరిగిద్దా? మీరు చెప్పాలి ఏదో ఒకటి. నీ ఉద్దేశం ఏమనుకుంటున్నావు? పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటున్నావా ఝాన్సీ? సరే, నువ్వేమనుకుంటున్నావు? రైట్, అది సాధ్యమే. విశ్వాసం ఉంటే సాధ్యమే. గౌరీ, నువ్వేమనుకుంటున్నావు? ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేయాలి పిల్లలిద్దరికి. సాధ్యమే. పెద్దవాడికంటే చిన్నవాడికే ముందు పెళ్ళి అయింది. సాధ్యమే. నేను చెప్తున్నా నీ ఆశను బట్టి. ఇప్పుడు అజయ్ ఏమనుకుంటాడు? మీ అబ్బాయి పెళ్లి చేయటం సాధ్యమే. మరి ఏం కోరుకుంటున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ పొందుకోవాలని. విశ్వాసం ఉంటే సాధ్యమే. నీళ్లు కట్టడం నువ్వు విశ్వాసం అయితే సాధ్యమే. నువ్వు ఎదగాలనుకోవటం నువ్వు విశ్వాసం అయితే సాధ్యమే. 1 ఎకరం పొలం కొనాలనుకుంటున్నాడు రాంకోటయ్య, విశ్వాసం ఉంటే సాధ్యమే. ఓ పెద్ద బిల్డింగ్, 4 స్టేర్ల బిల్డింగ్ కొనాలనుకుంటున్నాను నేను కూడా, విశ్వాసం ఉంటే సాధ్యమే. అంటే అసాధ్యమైనది ఏంటంటే విశ్వాసం లేకే. సాధ్యపడలేదు ఏదన్నా ఉంది అని అంటే మనలో విశ్వాసం లేదు. అవునా? అర్థమైందా? ఈ మాట ఎవరు చెప్పారు? నేను కాదు, యేసు ప్రభువారు చెప్పారు. స్వయంగా ఒక వ్యక్తితో మాట్లాడతాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి అయ్యా నువ్వు నమ్ముతున్నావు అంటే నీ బిడ్డ బాగుపడతావు, అయిపోయిద్దయా అన్నాడా? లేకపోతే సమస్తం అన్నాడా? సమస్తం అంటే ఏం వస్తాయి? మానవ జీవితంలో ఒక మనిషికి ఏదైతే అవసరం, నీడు ఉన్నాయో, ఈ మానవుని యొక్క మెదడుకు సంబంధించి ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయో, పనికి మళ్ళీ ఆలోచనలు కాదు నేను చెప్పేది, పనికొచ్చే ఆలోచనలు ఏమైతుంటాయో అవి ఎన్ని జరగాలి అంటే సాధ్యమే. మీరు అనుకోవచ్చు, నేనే ఆడ కార్లు, అజయ్ అనుకోవచ్చు, నేనే ఆడ కారులో తిరుగుతానులే. బట్ విశ్వాసం ఉంటే సాధ్యమే. నువ్వు నమ్మటం నీ వల్లయ్యి ఉంటే, అంటే ఇక్కడ ఎందుకు వల్లయ్యి ఉంటే అనే పదం దేవుడు వాడుంటాడు. చాలా మందికి నమ్మటం, చెప్పాలి జయము గారు, నమ్మటం వల్ల కాట్లా. చాలా మంది విశ్వాస జీవితంలో జీవిస్తూనే నమ్మటం వల్ల అవ్వట్లా.
అంటే నమ్మటం వల్ల అయితే ఏమైంది? సాధ్యపడిద్ది. నమ్మకే ఇబ్బందులు పడతాం మనం. అంటే విశ్వాసం లేక ఇబ్బంది, కానీ విశ్వాసం అయిన వాడికి అసాధ్యం అనేది లేనే లేదు. ఒక మాట చెప్తా మీకు, అంటే ఒకటి ఇద్దరు భక్తుల గురించి చెప్తా. యోబు భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నాడు. మనం బైబిల్లో చూసాం. స్వయంగా యోబు సమాధిని కూడా మేము కూడా చూసాం, దర్శించాం, వచ్చాం, బాగానే ఉంది. కానీ ఆయన ఫిజికల్గా బ్రతికున్న దినాలు, శరీరానుసారంగా బ్రతికున్న దినాలలో యోబు వంటి శ్రమలు ఇంక ఎవ్వరికి రాకూడదు అన్నారు అంటే ఆయన ఎంత నలగొట్టబడ్డాడు. అలాంటి శ్రమలు విశ్వాసికి గొప్ప పరీక్ష లాంటివి. గుర్తుంచుకోండి ఈ మాట. శ్రమ అనేది మనకు కలిగింది అని అంటే మన విశ్వాసానికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే నీకేముండాలా చెప్పండి? విశ్వాసం. దేవుడు అబ్రహామును ప్రేమించాడా లేదా? బైబిల్ మనం చదివాం కదా. తెలిసిన వాళ్ళు చెప్పండి, మీరు అందరూ బాగా జ్ఞానవంతులు కదా. అబ్రహామును దేవుడు ప్రేమించాడా లేదా? మిమ్మల్ని కూడా అబ్రహామును దేవుడు ప్రేమించాడా లేదా? ఓరే వెరీ గుడ్, బాగుంది, ప్రేమించాడు. అరే అంత ప్రేమించిన దేవుడు అబ్రహాముకి ఏకైక కుమారుడైన ఇస్సాకుని, ఆ శారమ్మ చిరునవ్వులు నవ్వుతున్న ఇస్సాకు చూసి ఎంత పొంగిపోయాదో. అలాంటి పిల్లవాడు కొంచెం లేతప్రాయం ఎదుగుతూ అడుగులు వేస్తూ తల్లితో తండ్రితో చక్కగా మాట్లాడుతూ దేవుని సన్నిధికి మోకరిల్లి దేవుని ప్రార్థించడం నేర్చుకున్న ఇస్సాకుని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉండింది. ఇస్సాకుని చూస్తుంటే ఆ తల్లికి ఎంత ఆనందమో, ఆ తండ్రికి ఎంత ఆనందమో. అంటే ఎంత ప్రేమించారు అని అంటే ఇస్సాకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు తల్లి తండ్రి. మీరు కూడా లేక బిడ్డలు కలిగినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డను చూసి ఏ తల్లి మురుసుకోదు, ఏ తండ్రి మురుసుకోదు చెప్పండి నాకు. అమ్మా ఎంత ప్రాణంగా చూసుకుంటాం. పిల్లోడికి ఎంత ఎవరన్నా సరే చెయ్యి తగిలింది ఆడ కందిపోయింది అనుకో, చూసుకునే పనిలే, మనలో ఉన్న వీరత్వం మొత్తం బయటకు వచ్చింది. ఇటు పిన్నీసు మడతలు కూడా పిన్నీసు ఇటు తీసేటప్పుడు ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళాడు, చేయికి ఇటు గుచ్చుకుని రక్తం రాకపోయినా ఎర్రగడ చుక్క పడింది అనుకో, రక్తపు చుక్కలాగో లేదా గీతలాగో చచ్చేనే మన బంధువులైనా సరే. ఇక మనం వత్తనం అంటే ఇంటికి ప్రేమ ఉండనే. ఇప్పుడు ఏం తెలుసా, పిల్లోడికి అప్పుడు పిన్నీసు చూసుకోకుండా ఇటు తీసేడు, ఇటు గీసుకుపోయింది. నేను కళ్ళేవో చూసుకోవటానికి పిల్లడి దగ్గర వస్తున్నాడుగా ఏంటంటా మనం. కారణం ఇదంతటి కారణం ఏంటంటే ఆ బిడ్డ పట్ల తల్లికి తండ్రికి ఉన్న ప్రేమ. రైట్, అంత ప్రేమగా నువ్వు బిడ్డనిచ్చావని తండ్రి అంత ప్రేమగా పెంచుకుంటుంటే ఆ బిడ్డను బలిదానం అడగడానికి నీకు మనసెట్టొప్పింది తండ్రి అన్నాడా అబ్రామయ్య? అమ్మా ఇప్పుడు ఆ బిడ్డ కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఇప్పుడు అబ్రాము? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మీ ఆస్తుల కంటే, మీ అంతస్తుల కంటే, మీ చేతి పనుల కంటే, మీ యొక్క ఉద్యోగాల కంటే, మీ వ్యాపారాల కంటే దేవుని ఎంతవరకు మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు? ఎందుకు? విశ్వాసమును బట్టి మనకు కావాల్సింది మనం పొందుకోలేకపోతున్నామంటే మన విశ్వాసము కానే కాదు కనుక. విశ్వాసమైన వాడు తిరిగి అబ్రహాము ఏదైతే సమర్పించాడో దేవునికి, ఆ వ్యక్తిని, ఆ ఇస్సాకుని ఆ కట్టెల మీద పేర్చి ఖడ్గము తీసుకొని వేయబోతుంది. అబ్రహమా ఆగిపో, నా కోసం నీ ఒక్కగానొక్క కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డావే, ఎంత త్యాగమయ్యా నీది, ఎంత ప్రేమయ్యా నీది. ఆ పరీక్షలు ఎవరు గెలిచారు? ఇప్పుడు దేవుడు గెలిచాడా అబ్రహాం గెలిచాడా? చెప్పాలి, ఎవరు గెలిచారు? అబ్రహామే గెలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరీక్షలో ఒక విజయాన్ని పొందాలంటే విశ్వాసమే ఉండాలా. ఈ లోకాన్ని జయించాలంటే విశ్వాసమే ఉండాలా. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించాలంటే విశ్వాసం ఉండాలా. అటువంటి విశ్వాసమును పోగొట్టుకుంటున్నారు అనేక మంది, తిరిగి సంపాదించుకోలేకపోతున్నారు. అంటే ప్రారంభ దశలో ఉన్న విశ్వాసం ఈ రోజు మీ దగ్గర చూద్దామన్నా కానీ లేకుండా పోయింది. కారణం ఏంటి? విశ్వాసం పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటంటే మనం ప్రేమించే దేవుని కాదు, లోక ఆశలను.
లోక సంపదలను, లోకానుసారమైన క్రియలను మనం సంపాదించుకోవాలని పరిగెడుతూ ఉంటాం. పరిగెత్తుతున్న నీ పాదాలు ఒక్కసారిగా చచ్చుబడిపోతే ఎక్కడుంటావు బిడ్డ? దేవుని కంటే లోక సంపదని పరిగెత్తుతూ పోతున్నప్పుడు ఒక్కసారిగా దేవుడు నీ పరుగును ఆపితే నీ పరిస్థితి ఏమవుతుంది? ఉద్యోగం నాకు అక్కర్లా. మన బిడ్డ అంటున్నాడు నాతో, డాడీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి నేను మీతోనే కలిసి నడుస్తాను. నేను ఎక్కడ చెబితే అక్కడ సేవ చేయటం కాదు బిడ్డ. నేనన్నా నేను ఎక్కడ చెబితే అక్కడ కాదు, దేవుడు ఎక్కడ చెబితే అక్కడ చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను నీకన్నా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడ? ఇప్పుడు అజయ్ అన్నాడు, ప్రభువా నీ చిత్తం, నీ సేవ చేయాలని రాయబడి ఉంటే, నీ ప్రణాళికలు ఉంటే నాకు ప్రత్యక్షముగా నువ్వు నాతో మాట్లాడు. భార్య అయినా, బిడ్డలైనా, కరువు అయినా, కష్టమైనా, ఏదైనా సరే నీ ముందు అవి ఓడిపోవలసిందే అని అడగాలి దేవుణ్ణి. రోమాపత్రికలో ఉందో చూడండి అన్నమాట. 8వ అధ్యాయంలో రోమాపత్రిక అపోస్తలుడైన పౌలయ్య 8వ అధ్యాయంలో 35వ వచనం నుంచి అనుకుంటా, బహుశా చూద్దాం. 8 చూడండి అందరూ చూడాలి ఇది. ఏదైనా సరే ఎడబాయని రూఢిగా నమ్ముచున్నాను. తర్వాత 30-39 ఇంకా పైకి 35 కూడా చదవాలమ్మా. 8:35 అది చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవములైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపు ఏమున్నాయి? ఇక్కడ మాట్లాడుతున్నాడు. కరువైనా సరే, కష్టమైనా సరే, శ్రమ అయినా సరే, హింస అయినా, ఉపద్రవాలైనా, ఏదైనా వస్త్రహీనత అయినా సరే. ఈ మాటలు అర్థమైంది తెలుసా? కరువు వచ్చినా నా ప్రభువును విడిచిపెట్టును, కష్టం వచ్చినా నా ప్రభువును విడిచిపెట్టును, వస్త్రహీనుడైనా నా ప్రభువుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ నుండి ఇవేమి కూడా నన్ను ఎడబాయవు. నీకుందా విశ్వాసం? లోకాన్ని జయించే విశ్వాసం ఇదే. శ్రమైన, కరువైన, హింసైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన ఇవేమి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు చేసేది ఒక్కటి కూడా లేనే లేదు. శ్రమల దేవుని ప్రేమ నిన్ను అంటుకొని ఉంటుంది. శ్రమలో నీకు విజయాన్ని ఇవ్వాలని. ఉపద్రవాలు నువ్వు ఊహించని రీతిలో నీ కుటుంబం మీదకి లేనిపోయిన ఉపద్రవాల్లాగా వచ్చి పడ్డాయా? కొన్ని సమస్యలు, కొన్ని నిందలు. ఒకవేళ అవేమన్నా యేసుక్రీస్తు ప్రేమ నుంచి నేను ఎడబాస్తాయా? లేదే, ఎట్టి పరిస్థితులు లేదు. మరి ఏంటయ్యా? ఇవేమి ఎడబాపు చేయలేవు గాని బిడ్డలారా, పాపం మాత్రం దేవుని ప్రేమ నుంచి ఎడబాస్తాయి. అపవిత్రత దేవుని ప్రేమకు దూరం చేస్తుంది. లోకములో ఉన్న సమస్యల వైపు మనం వెళితే, మన హృదయములో పాపానికి చోటిస్తే, మన ఆలోచనలో పాపం ఉంటే, మన తలంపుల్లో పాపం ఉంటే, శ్రమ వచ్చిందని దేవుని ప్రేమను విడిచిపెట్టి మనంతటా మనం పరిగెడితే మనకేమైతే తెలుసా? ఆ ప్రేమ ఇంకెన్నడూ నీకు దొరకదు. అబ్రహాము, ఏబు, షడ్రకు, మెషకు, అబద్రేగోలు, మహాభక్తుడు యెహోషువ, ఏలియా, ఎలీషా భక్తులందరూ ఎన్నో రకాల శ్రమలు అనుభవించారు, ఎన్నో రకాల బాధలు అనుభవించారు, ఎన్నో రకాల హింసలకు గురయ్యారు. ఇర్మియా భక్తుడు బురద గుంటలో వేశారండి, చెరసాల్లో బురద గుంట తవ్విచ్చి చెరసాల్లో బంధించారు ఇర్మియాని. బట్ దేవుని ప్రేమ నుంచి ఇర్మియాని ఏది వేరు చేయలేకపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి
ఏమి సాధ్యము తెలుసా? బురద గుంట చెరసాలలో నుండి ప్రభు ప్రేమ పైకి లేవనెత్తుతుంది. అంటే నువ్వు ఊబిలో కూరుకుపోయినా సరే క్రీస్తు ప్రేమ మాత్రం నిన్ను విడిచిపెట్టదు, నిన్ను పైకి లేవనెత్తే అంతవరకు కూడా. ఆ ప్రేమ నీకు కలగాలంటే ఏముండాలి నీలో? ఏముండాలి? గట్టిగా చెప్పండి, కొద్దిగా వినపడదు నాకు. ముసలాన్ని నవ్వుతున్నా కదా కొంచెం, అందుకోసం ఏముండాలా? ఉందా? క్రీస్తు ప్రేమ నుండి. అవును, ఆ పదం భలే ఇష్టం నాకు. యేసుక్రీస్తు ప్రేమ నుంచి కష్టమైన, కన్నీళ్ళైనా, శ్రమలైన, బాధలైనా ఎన్నడూ ఎప్పుడు నిన్ను వేరు చేయలేవు. నువ్వు క్రీస్తుని అంటు పెట్టుకుని ఉంటే. ఇరిమియా అనుకోవచ్చు కదా, శ్రమ వచ్చినప్పుడు, అరే ఈ గోతులో పడి, సెరసాల్లో పడి దెబ్బలు తినే కంటే, ఆకలితో అలవట్టించే కంటే, దాహంతో చచ్చే కంటే, అరే దేవుణ్ణి వదిలిపెడితే పోయింది కదా, నా హింస ఉండదు, ఇలాంటి ఉపద్రవాలు నా మీద చిప్పడం, ఇలాంటి శ్రమ నేను అనుభవించాల్సిన అవసరం ఉండదు అనుకోలా. శ్రమని మీ దృష్టిలో కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు అంటారే, ఆ కష్టాలని, ఆ శ్రమలను, ఆ కన్నీళ్లను ప్రేమతో అంగీకరించాడు ఇర్మియా. అందుకే జయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుంటలో పడిపోయిన వాడు లేవనెత్తబడ్డాడు. ఇర్మియా బురద గుంట చెరసాల నుంచి పైకి లేవనెత్తాడు దేవుణ్ణి. అన్నదమ్ములు కొట్టి, హింసించి, రక్తమంతా కారేటట్టు చేసి, వస్త్రహీనుడు చేసి గుంటలో పడేశారు. ఎవరినే? యేసేపుని. గుంటలో పడిపోయిన యేసేపును దేవుని ప్రేమ నుండి వేరు చేయగలిగింది ఆ శ్రమ? దేవుని ప్రేమ నుండి వేరు చేయలేకపోయింది. వస్త్రహీనుడయ్యాడు, శ్రమ పడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, ఉపద్రవంలాగా వచ్చి పడింది. అయినా సరే క్రీస్తు ప్రేమ నుంచి యేసేపును వేరు చేయలేకపోయారు. ఆ ప్రేమ ఏం చేసింది తెలుసా? ఆ ప్రేమ ఏం చేసింది తెలుసా? ఎక్కడ పడిపోయారో, ఎవరైతే పడవేశారో వారి ముందే సింహాసనం మీద కూర్చోబెట్టేటట్టు చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కారణం యేసేపు యొక్క విశ్వాసం. యేసేపు యొక్క విశ్వాసం ఒక గొప్ప విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. మరి నీ విశ్వాసం నీ కుటుంబానికి ఎప్పుడన్నా గొప్ప విజయాన్ని తీసుకొచ్చిందా? నీ విశ్వాసం ఎలా ఉంది? చప్పబడిపోయిందా? బలము లేకుండా బలహీనమైపోయి ఉన్నావా? విశ్వాస జీవితంలో నీవు బలవంతుడు కావాలంటే ఏం చేయాలా? విలువైన వాక్యాన్ని విలువగా వినాలా, విలువైన సమయాన్ని కేటాయించాలా వాక్యానికి. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం. మళ్ళీ ఈ వాక్యం ఏం చెప్పారు అంటే, కనీసం ఫోన్లు ఉండే వేలు పెట్టి ఫోన్లు కొంటాం, ఒక్కసారి మరలా నెమరు వేసుకోగలుగుతున్నాం ఆ వాక్యాన్ని. గత వారం ఏం చెప్పాను దైవజనుడు, ఎలాంటి వాక్యం చెప్పాడు, ఆ వాక్యాన్ని ఒకసారి నెమర వేసుకోగలుగుతున్నామా? అమ్మో లేదు పాస్టర్ గారు, ఎంత బిజీ అంటే అంత బిజీ మా జీవితం. అంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి ఇక్కడ సమస్తము నీకు ఎందుకు సాధ్యపడటం లేదంటే కారణము ఒక్కటి, ఆ విశ్వాసము నాలో లేదు. ఆ వ్యక్తి వచ్చిన ఆయన అన్నాడు కదా, అయ్యా నేను నమ్ముతున్నాను, నన్ను కరుణించు, అపనమ్మకము నాలో పుట్టకుండా చేయి ప్రభు అని అడిగాడు. వెంటనే నీ కుమారుడు స్వస్థపడ్డాడు. అంతే, ఒక విజయాన్ని పొందుకున్నాడు కుమారుడు. ఎన్నో సంవత్సరాల నుంచి నలిగిపోతున్నాడు తండ్రి. ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఆ తండ్రి గొప్ప విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. నీ విశ్వాసం నీ కుటుంబ యాత్రలో, నీ కుటుంబం ఈ జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉండగా ఆ యాత్రలో ఎప్పుడన్నా ఒక విజయాన్ని పొందుకోలేకపోతుందంటే కారణం ఏంటంటే విశ్వాసములో సన్నగిల్లిపోతున్నాం, విశ్వాసములో శక్తి లేకుండా పోతుంది. కొంతమంది అంటారు కదా, రోగం వచ్చినప్పుడు పాస్టర్ గారు గుర్తొస్తాడు, దేవుడు గుర్తొస్తాడు, తర్వాత పాస్టర్ గారు గుర్తొస్తాడు. రోగం బాగుపడిన తర్వాత పాస్టర్ లేడు, దేవుడు లేడు, అసలు దేవుడు గుర్తున్నాడు, పాస్టర్ ఏం గుర్తొస్తాడు? ఏమా బాధల్లో ఉన్నప్పుడేమో, ఏడ్చేటప్పుడేమో, కన్నీళ్లు పాలైనప్పుడేమో, జీవితం అధగాధంలో పడిపోయినప్పుడేమో, అయ్యా పాస్టర్ గారు ఇది సమస్య అని చెప్తానే. ఆ సమస్య, ఆ శ్రమల కొలిమిలో నుండి దైవజనుడు ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నిన్ను గోతిలో నుండి పైకి లేవనెత్తినప్పుడు ఆ క్షణం వరకు నీ ఆనందం ఎంత ఉండిద్దంటే చెప్పలేము.
అన్లిమిటెడ్ హ్యాపీనెస్, జాయ్ఫుల్గా ఉంటావు, వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ దేవునికి నువ్వు మహింకరంగా ఉంటున్నావా? దేవునికి నువ్వు అవమానకరంగా జీవిస్తున్నావా? ఎలా బ్రతుకుతున్నావు నువ్వు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కొడుకైనా, కూతురైనా, అల్లుడైనా, నీ పిల్లలైనా, నీ భర్త అయినా, నువ్వైనా ఏదైనా ఒక శ్రమలో ఉన్నావు, ఏదైనా అనారోగ్యం పాలై ఉన్నావు, దేవుని యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, దేవునికి చేసిన ప్రార్థన బట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నిన్ను బాగు చేస్తే ఆ దేవుణ్ణే ఏం చేస్తున్నావు? నువ్వు మరచిపోతున్నావు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి నీకు వ్యత్యాసమే ఉంది. వారు అంతలోనే దేవుణ్ణి మరచిరి. నీకు వాళ్ళకి వ్యత్యాసం ఏమైనా ఉందా? లేదు. వాళ్ళకన్నా కాసేపు అని ఉండేది, నీకు అది కూడా లే. సమస్తం ఎందుకు నీ సాధ్యపడతల్లా? కొంతమంది అంటారు, మంచి బిల్డింగ్ కావాలని కోరుకో, దేవుడు ఇస్తాడు. మంచి కారు కావాలని కోరుకో, ఎక్కడ గారు మన వల్ల ఏమైందిలే అంటావా? లేదా అంటావా? సిటీ బ్రాంచెస్ గారు ఆ స్తంభం దగ్గర వెళ్తా నన్ను పిలిచి ఒక 6,000 రూపాయలు కానుకట్టి ఇచ్చి, నీ పరిచయం దేవుడు చూశాడు, నీకు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా, ఈ నూతన సంవత్సరం అప్పుడు ఎండ్ ఆఫ్ డిసెంబర్ వాళ్ళు వచ్చింది, డిసెంబర్ సెమీ క్రిస్మస్కి వచ్చాడు. నెక్స్ట్ ఇయర్ అంటే తర్వాత జనవరి మాసం నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఈ విషయంలో, దేవుడిని కార్యపోతున్నాడు అన్నాడు. మళ్ళా వాళ్ళు తర్వాత సంవత్సరం మధ్యకాలంలో అంటే జూన్ జూలైలోనే ఇప్పుడు వచ్చారు ఫ్యామిలీతో, భార్య వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి మన కారు వచ్చే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దైవజనుడు చెప్పిన మాట ఎందుకు విశ్వాసం ఉంచారు. ఆ దగ్గర డబ్బులు లేవు. రాంకోటే ప్రత్యక్ష సాక్షి, ఎందుకంటే ఆయన కారు ఇప్పించింది. రాంకోటే డబ్బులు వెళ్ళాము మనం, బడాయిగా కారు కొనేవాళ్ళలాగా వెళ్ళాము మేము. ఏమి లేదాడ, బట్ ఏముంది మా దగ్గర? ఎస్, విశ్వాసం నాకేమి ఇచ్చిందంటే కారు ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు టీవీఎస్ కూడా ఇవ్వట్లేదంటే విశ్వాసం ఉందా? చెప్పండి. ఇతరుల మీద మనం ఆధారపడొద్దండి. తల్లిదండ్రుల మీద ఆధారపడద్దు, అన్నదమ్ముల మీద ఆధారపడద్దు. మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద. మనం నమ్ముటని వాళ్ళైతే నమ్మువానికి సమస్త సాధ్యం, సాధ్యమైన వాడికి ఇంకా ఏమి సాధ్యమనంటే శ్రమలైన, ఉపద్రవమైన, మనం చదువుకున్నాం కదా ఇందాక, వస్త్రహీనతైన, ఏ స్థితి అయినా సరే దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు మన విశ్వాసము జీవితంలో మనం ఉంటే. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఉపద్రవాలను కూడా జయించే గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా హిజ్కియా కాలాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే హిజ్కియా భయభ్రాంతులకు గురైపోయాడు. ఎందుకు తెలుసా? శత్రు సైన్యం భయంకరంగా ఉన్నారు. యెహోషువ కాలం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువని ఎదుర్కోవడానికి వచ్చిన శత్రు సైన్యం బహు విస్తారముగా ఉన్నది. యెహోషువ దగ్గర చాలా తక్కువగా ఉన్నారు జనం, సైన్యం. హిజ్కియా దగ్గర చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. గిద్యోను జయాన్ని పొందుకోవడానికి గిద్యోను దగ్గర 100 మంది మాత్రమే ఉన్నారు, వేల మంది లేరు. బట్ వీళ్ళు లక్షల మందిని వారు జయించడానికి కారణం వారి విశ్వాసమే. రోమాపత్రికలో రాయబడిన ఇంకొక మాటలు చూడండి ఒకసారి. మొదటి యోహాను రాసిన పత్రిక, రోమపత్రిక తర్వాత వెళ్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 4-5 వచనాలు, 5వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ ఏం చేస్తారంటండి? అంటే ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన వాడు మొట్టమొదట వాడు విశ్వాసి అనబడతాడు. దేవుని మూలంగా పుట్టేది ఎవరు? అవిశ్వాస, విశ్వాసులా? కొద్దిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు లోకంలో లోకానుసారంగా బ్రతికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈడు దేవుని కుమారుడు మనం అనగలుగుతామా? లేదా ప్రార్థన చేసేవాళ్ళు, దేవునికి మహిమకరంగా జీవించే వాళ్ళు దేవుని పిల్లలు అంటామా? ఎవరు అంటాము? ప్రార్థనా జీవితం, బాప్తిసము, రక్షణ అనుభవంలో నడిపించబడి దేవుణ్ణి స్మరిస్తూ దేవునికి ప్రాధాన్యత, దేవునికి అవమానకరంగా బ్రతకడం కాదండి. దేవుని గౌరవించే వ్యక్తుల్ని దేవుడు గౌరవిస్తాడు. గుర్తుంచుకోండి మాట. దేవుడు గౌరవించే వ్యక్తుల్ని, దేవుని మనం గౌరవిస్తే
చెప్పాలా? దేవుడు మనల్ని ఎస్ అంటే దేవుని మనం కనపరిస్తే దేవుడు ఎస్ దేవుని మనం హెచ్చిస్తే దేవుడు మనల్ని లోకంలో నుంచి హెచ్చిస్తాడు. అసలు దేవుణ్ణే హెచ్చించు, దేవుణ్ణే మహింపరచం. నాదంటూ లోకాన ఒకవేళ కేవలం నీదేనయ్యా అన్నారుగా. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా. నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నాదేనయ్యా, కేవలం నాదేనయ్య అంటావా? అన్నామే అనుకో అంటాం. ఎస్ మామూలుగా అయితే అంటాం. ఎందుకో తెలుసా? ఏందండి దేవునికి ఇచ్చేది దశం భాగం. ఉడక ఈ కండలు చూడు ఎట్లుండయో. కష్టపడేది ఎవరు చెప్పాలి? జయమ్మ కష్టపడేది నేనే. ఆ కండలు కరిగిపోయినప్పుడు, ఎండిపోయినప్పుడు తెలుస్తుంది దేవుని ప్రేమ శక్తి ఏంటో. ఆమేన్, హల్లెలూయా. అంతేనా? అనుకోండి, దేవుడు శక్తి ఇవ్వకుండా మనం చేయగలం ఏదైనా. దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండా మనం ఏదైనా చేయగలమా? మనం అనారోగ్యం పాడైనప్పుడు మాత్రమే దేవుడు గుర్తొచ్చి దేవుడు నన్ను కరుణించి ఆ రోజు చెప్పండి, ఆ రోజు చచ్చిపోతాను బతికా అని ఏడుతూ సాక్ష్యాలు చెప్తామే. ఆ ఒక్క పూటే ఇక మనం తర్వాత కేవలం నాదేనయ్యా, కేవలం అంటాం. ఈ దౌర్భాగ్యమైన జీవితాన్ని ఎప్పుడైతే ఆ ఇచ్చిన ప్రతి క్షణం, ఈరోజు ఉదయకాలం స్నానం చేసినప్పుడు ఓ పదం వచ్చింది. దేవుడు ఒక పదం చెప్తున్నాడు నాకు. ఏంటో తెలుసా? క్షణభంగురమైన ఈ జీవితం, క్షణభంగురమైన ఈ జీవితం దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడిచ్చిన క్షణం. ఏదో పాటలో ఇంక్లూడ్ చేస్తా. క్షణభంగురమైన ఈ జీవితం దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన వరమే ఆ క్షణం. అర్థమైందా మీకు? నిన్ను బతకమని దేవుడు ఎందుకు ఛాన్స్ ఇచ్చాడో తెలుసా? దేవుని నామన్ను మహిమపరుస్తావని. లోకంలో ఉండదంతా పూసుకొని తిరుగుతామని కాదు, దేవునికి అవమానకరంగా జీవిస్తామని కాదు. ఆ క్షణమైనా నా బిడ్డ నాకు మహిమకరంగా జీవించిద్దని. ఒక్క క్షణంలో రెప్ప పాటలో తప్పిపోయిందండి యాక్సిడెంట్. లేకపోతే దెబ్బకే మొన్న నేను కారు వేసుకొని వెళ్తున్నా, ఎవరొస్తురాళ్ళు ఇట్ట పిల్లలు ఎక్కడో గుర్తులేదు నాకు, చిన్నకాకంలోనే టింక్ 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 అనుకుంటూ వస్తున్నా, అనుకుంటూ వస్తున్నా. మా అమ్మ నా కారు కారు గుర్తారు దేవుడే ఇల్లు అనుకున్నా. నా కారు దాటిన తర్వాత బిల్ల బీటుకు పడ్డాను. అమ్మయ్యా కారు గుర్తులేదు. దెబ్బలు తగిలితే తగిలినలే. రెండోసారి ఈ తప్పు చేయకుండా వాళ్ళు ఉంటారు. నేను అలా దాటి వచ్చిన తర్వాత అనుకున్నా, నా కారు గుద్దుకున్న దేవుని స్తోత్రం, నా కారు దాటిన తర్వాత పడ్డారు. ఒకవేళ నా కారు కాళ్ళు వచ్చి తగిలి కింద పడ్డానికి ఏమయ్యేది? జనం ఏమనే వాళ్ళు? కళ్ళు చూసుకుని నడుపువా కారు అంటారు లేదా? వాళ్ళు వచ్చి గుద్దారంటే ఉండమ్మ ఇవ్వడం చూస్తే తప్ప. పిల్లలు చూడు ఎంత దెబ్బలు తగిలిన ఆడపిల్లల పైగా. ఇలాంటి అక్కాయలు అన్నమాట వెళ్తుంది. కొంచెం పెద్ద మనుషులు కదా వీళ్ళు. టీవీఎస్ దొంగతనంగా దొంగిలిచ్చి ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళ నాన్న చెప్పకుండా. రాడు రోడ్డు ఎక్కడంతా అంటే రాబో ఇదేదో ఎట్టో పోయేదట్టేదో దేవుడా అనుకున్నా. నా కారు దాడి ఇద్దరు పడ్డారు. అమ్మా సరైన మార్గంలో సరైన త్రోవలో నడవకపోతే బిల్లబీటు పడతాం. ఆ మార్గం దేవుడిచ్చిన క్షణం, దేవుడిచ్చిన ఆ కొద్ది సంవత్సరాలు, అది దేవునికి మహిమకరంగా నువ్వు నడవకపోతే బిల్ల బీటుకు పడతావు. విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు మూయించారు. విశ్వాసము ద్వారా అగ్ని మంటలు ఆహ్లాదకరంగా మార్చుకోగలిగారు. విశ్వాసం ఎంత శక్తివంతమైందంటే అగ్నిని సైతము చల్లగా కూలుగా ఏసీల వలె మార్చేంత శక్తివంతమైంది విశ్వాసం. అంటే నమ్మలేని నిజాలు, నమ్మలేనివి. విశ్వాసం ఎంత బలమైందంటే నేను ప్రారంభంలో చెప్పా, విశ్వాసం యొక్క శక్తి ఏంటంటే నీ మనసుకు కూడా, నీ ఓ కూడా అందరంత గొప్ప క్రియేషన్, సృష్టి జరుగుతుంది విశ్వాసం ద్వారా. అదేందో చెప్పమంటారా? ఆ గుండె బలహీనమైపోయిందండి,
ఆ గుండెకి రక్త ప్రసరణ సరిగా జరగడం, అందుకే హాస్పిటల్ పాలై ఇన్ని డబ్బులు పోశారు. ఏ గుండె అయితే బలహీనమైందో, ఏ రక్తనాళాలు అయితే సరిగా పనిచేయటం లేదో, నీకు విశ్వాసం ఉంటే అదే రక్తనాళాలు శక్తివంతమైన రక్తనాళాలుగా మార్చివేయబడతాయి. ఏదైతే బలహీనమైపోయింది గుండె అనుకున్నారు, అదే గుండె బలమైన గుండెగా మార్చు. అంటే నువ్వు ఊహించండి, ఓగొడన్నది కది. సోదరుడు ముస్లిం జీవితంలో జీవించి నేను చెప్పా చాలాసార్లు మీకు, ఎయిడ్స్ రోగం, లివర్లు, కిడ్నీలు మొత్తం డ్యామేజ్ అయి చనిపోయాడు. 3వ రోజు లేచాడు, చచ్చిపోయినాడు. 3వ రోజు సమాధి చేయబోతున్నారు. ఎందుకంటే బంధువులందరూ వచ్చేసరికి 2వ రోజు, మొదటి రోజు ఈవినింగ్ చనిపోయాడు, 2వ రోజు సాయంత్రం కూడా ఎవరు రాలేదు, 3వ రోజు పొద్దున్నే అందరూ వచ్చేసరికి తీసుకెళ్తున్నారు. జాంబియా దేశంలో జరిగిన సంఘటన. తీసుకెళ్తూ ఉంటే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది అంటారు కదా, అనయా లేవరా, తమ్ముడు లేవరా, నానా లేవ అంటారు కదా, లేదు పిలుస్తారు కదా చుట్టూ. అదే ఆ కళ్ళమే, ఆ కళ్ళం తెచ్చింది కళ్ళమేడ. అందుకే ఆడ అనగానే పాపం మా అబ్బాయి ఎంత ప్రేమతో పిలుస్తున్నాడో, నా తమ్ముడు ఎంత ప్రేమతో పిలుస్తున్నాడో, మా అన్నయ్య ఎంత ప్రేమతో పిలుస్తున్నాడో, టక్కున లేచి వచ్చా అన్నాడు. ఒక్కడుంటే ఒట్టి పెట్టరా కోటయాడ. ఈ మీద దండలు వేసి ఉన్నాయి, 2 కొత్త బట్టలు, మళ్ళీ తెల్ల బట్టలు వేసారంట. ఇట్టత్ర నేను వచ్చా అనుకుంటా. ఎవడు సాహసం చేయలేకపోయాడు. పాప వీడి చేతికి ఎవడో దొరికాడు గబాలన. రే నేను చచ్చిపోలేదురా స్వామి, నేను చచ్చిపోయానండి, నేను కాడే ఉనికిపోతాడు పట్టుకోగానే, నేను ఉనికిపోక నేను చచ్చిపోలేదురా అంటాడు. వాడు నమ్మేయడానికి ప్రాక్టికల్ ఇది గిల్లి చూడు గిచ్చి చూడంట. బతికేమన్నావుగా, అరే ఇడు బతికేడు రండి రే అనిపిస్తే అప్పుడు వచ్చాడు. అప్పుడల్లా హాస్పిటల్లో ఎందుకు చనిపోయాడంటే ఆయన గుండె, అది ఊపిరితిత్తులు, ఆయన లివర్ మొత్తం చనిపోయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే అదే ఊపిరితిత్తులు, ఏ లివర్లు, ఏ పార్ట్స్ అయితే బలహీనమై చనిపోయాడన్నారో అదే పార్ట్స్ నూతనంగా సృష్టించబడ్డాయి. చప్పట్లు పడితే వస్తుంది. అదే విశ్వాసం యొక్క పవర్, విశ్వాసం యొక్క శక్తి, అది విశ్వాసం యొక్క బలం అది. అప్పుడు అయితే ఆ విశ్వాసం యొక్క విజయం ఎంత గొప్పదంటే ఒక చనిపోయిన మనిషిని కూడా లేపేంతది. అంతేకాదు ఆ విశ్వాసం యొక్క సృష్టి ఎంత గొప్పదంటే చెడిపోయిన అవయవాలను కూడా బాగు చేసేంతది. అందుకే వాక్యం చెప్పినట్టు మన మొదటి యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు, 5వ వచనం, 5వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూద్దాం. ఈ 5:5లో రాయబడిన మాట, యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటే, యేసుక్రీస్తు దైవ కుమారుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ లోకాన్ని జయించిన వారే. విశ్వాసమును బట్టి ఎవరు లోకాన్ని జయించగలుగుతారో, విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు దైవ కుమారుని ఎవరైతే నమ్ముతారో అటు వారందరూ కూడా జయిస్తారు. నిజమే ప్రియులారా, మన విశ్వాసపు ఈ విజయం సింహాల నోళ్ళు మూయించింది. మనం చదువుకున్నాం. మన విశ్వాసపు విజయం సముద్రాలను చీల్చివేసింది. విశ్వాసపు యొక్క విజయం నదులను ఆపివేసింది, పారే నదిని ఆపేసింది. విశ్వాసపు విజయం వర్షం కురవమనగానే కురిసింది, ఆగిపోమంటే ఆగిపోయింది. విశ్వాసపు విజయం సూర్య చంద్ర నక్షత్రాలు స్తంభింప చేసింది యెహోషువ కాలంలో. విశ్వాసపు విజయం భయంకరమైన కరువులోనికి వెళ్ళిపోయి బిడ్డలను కోల్పోయిన ఏబు జీవితం 30 60 100 అనగా ఏబు ఊహించని ఓ గొప్ప సృష్టిని విజయంతో సాధించుకున్నాడు ఏబు జీవితంలో. విశ్వాసపు విజయం అబ్రహాముని ఏ కుమారుడైతే బలిదానం ఇద్దాం అనుకున్నాడు, తిరిగి అదే కుమారుడిని పొందుకున్నాడు. అది విశ్వాసపు విజయం. నీ జీవితంలో అటువంటి గొప్ప విశ్వాసపు విజయాన్ని నువ్వు రుచి చూడాలంటే ఓ ఇర్మియా వలె, ఓ ఏబు వలె, ఓ యోసేపు వలె ఎన్ని రకాల శ్రమలు పడినా సరే దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవడు వేరు చేయనే. శ్రమైనా వేరు చేయదు, అధికారులైన అధిపతులైన మనుషులైనా ఎవరు వేరు చేయలేరు. కానీ నీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకొని విజయం వైపు అడుగులు వేస్తే ఆ అడుగులే గొప్ప విజయాన్ని రుచిస్తట్టు చేస్తాయి. ఆ అడుగులే ఒక గొప్ప సృష్టిని, ఒక గొప్ప క్రియేషన్ని తయారు చేస్తాయి. ఎందుకంటే నీ అడుగులో విశ్వాసం ఉంది, నీ పరుగులో విశ్వాసం ఉన్నది.
విశ్వాసం ఒకటి జ్ఞాపం చేసుకోండి, పాడైపోయిన జీవితాలను బాగు చేసేది విశ్వాసం. ఆయన మరణించాడు, విశ్వాసం మరలా లేపింది. ఆ విశ్వాసమును బట్టి ఈరోజు ట్రైబల్స్ మధ్య, ఆఫ్రికా దేశంలో ట్రైబల్స్ మధ్య ఉద్యోగం చేస్తున్నాడు, ఆ దేవుని పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఎక్కడ మా జాతికి అవమానకరంగా నువ్వు ఉంటావు వెళ్ళిపోని గెంటి వేస్తే వచ్చి ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయన దైవజనుడిగా ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్ ఆదాము మనం పిలుస్తాం. అంటే విశ్వాసం యొక్క విజయం ఎంత గొప్పది. ఇరిమియాను ఎక్కడి నుంచి తీసుకొచ్చింది తెలుసా? పైకి బోరద గుంట చెరసాల నుంచి పైకి లేపింది. విశ్వాస విజయం ఎంత గొప్పదో తెలుసా? హిజ్కియాకి శత్రువుల్ని అంతమొందించింది. విశ్వాస విజయం ఎంత గొప్పదో తెలుసా? యెహోషాపాతు జీవితంలో లక్షల మంది సైన్య సమూహాన్ని ఒక్కసారిగానే తుడిచివేసేటట్టు చేసింది. విశ్వాసపు విజయాలు ఊహించలేని గొప్ప గొప్ప కార్యాలను చేస్తుంది విశ్వాసం. అటువంటి విశ్వాసానికి నువ్వు దూరంగా ఉండి ఏం చేయగలుగుతావు? యేసుక్రీస్తు దైవ కుమారుడు నమ్మావు, విశ్వసించావు, అడుగు పెట్టావు. అయ్యా నా కుమారుడిని బాగు చేయమంటే నీ యొక్క సేవకులు, నీ యొక్క శిష్యులు ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. కనీసం నువ్వన్న కనికరించి బాగు చేయంటే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. ఇది నమ్మటం నీ వల్ల అయితే. యేసుక్రీస్తు దైవ కుమారుడును నమ్మావు కదా, ఆ నమ్మిన ఆ విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగుతుంటే, క్రీస్తు వైపు అడుగులు వేస్తూ ప్రతి అడుగు ఆశీర్వదకరంగా, ప్రతి అడుగు గొప్ప విజయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. లోకాన్ని జయించే విశ్వాసం మనలో ఉండాలి. లోకములో ఉన్న ఆశలన్నిటినీ, మలినమైన వాటి మీద మన గొప్ప విజయాన్ని పొందుకోవాలంటే క్రీస్తు వైపే మన అడుగులు ఉండాలి. మన కనుదృష్టి యేసు వైపు ఉండాలా, మన అడుగులు యేసు వైపు ఉండాలా, మన ప్రాణం యేసు కొరకు పరితపించేది ఉండాలి. అప్పుడు విజయమే విజయం, అపజయం ఎరుగవును. యేసన్న గారు రాసిన పాట. అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ, జీవించుట కాశలేక మరణాన్ని కోరిన వేళ, నాశ నీవైతి ఆశ సిలువాయే, నా ఆశ నీవైతి ఆశ సిలువాయే, ఆశలవే నాకు ప్రాణం. బాగుంటుంది సాంగ్, నాకు గుర్తులేదు కానీ చాలా బాగుంటుంది. అంటే నా ఆశ, నా శ్వాస, నా ప్రాణం, నా ధ్యాస, నా ధ్యానం ప్రభువా నీవే అని ఎవరైతే అడుగులు వేస్తారో క్రీస్తు వైపు చూస్తూ, అపజయం ఉండదు ఇక ఆ జీవితాలకు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రార్థన చేయి, మోకరించు, ప్రార్థన చేద్దాం. అపజయం లేకుండా జయ జీవితం నాకు ఇవ్వాలంటే ప్రభువా నా అడుగులు నీ వైపే వేస్తాను, నా ఆలోచన నీ వైపులాగా నడుస్తాను, నా కనుదృష్టి నీ వైపే చూస్తాను అని ఒక ప్రామిస్తో కూడిన, ఒక వాగ్దానంతో కూడుకున్న ప్రార్థన మనం చేద్దాం. అందరూ తల వంచండి, ప్రతి ఒక్కరూ మోకరించండి. వీక్షిస్తున్న మీరు కూడా మోకాల అనుభవంతో మనం నడుద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దైవమానికి స్తోత్రాలు. అయ్యా నాకు తెలియక విశ్వాసము గొప్ప సృష్టిని ప్రారంభిస్తుందని, విశ్వాసం గొప్ప నూతనత్వాన్ని సంతరించుకునేటట్టు చేస్తుందని ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మేము నేర్చుకోగలిగాం. నిజమే, అగ్ని ప్రభు అగ్ని మంటలంటే భస్మం చేయటమే, బూడిదైపోవటమే. కానీ నీ సేవకులు అగ్నిలో వేయబడినప్పుడు ఆ అగ్ని మంటలు ఆహ్లాదకరంగా మార్చిన దేవుడవు నీవు. సింహాల బోనులో వేయబడినప్పుడు, ఆ సింహాల బోనులోనికి పంపించబడినప్పుడు సింహాలను మోయించిన దేవుడవు నీవు కదా. జ్ఞాపం చేసుకుంటున్నాం ఆ దానియేలు విశ్వాసం, షడ్రక్, మెషక్, అబద్నెగోల విశ్వాసం, యేబు వంటి విశ్వాసం, అలానే దానియేలు వంటి విశ్వాసం, దావీదు వంటి విశ్వాసం, అలానే ప్రభువా పౌలు వంటి విశ్వాసం, నోవాహు వంటి విశ్వాసం, హానోకు వంటి విశ్వాసం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంటి విశ్వాసం, యోసేపు వంటి విశ్వాసం, ఇర్మియా వంటి విశ్వాసం మాకు దయచేయండి. ప్రతి రోగమైనా, బాధైనా, హింసైనా, ఉపద్రవమైనా, శ్రమైనా నీ ప్రేమ నుంచి ఏది మమ్మల్ని వేరు చేయలేదు ప్రభువా. నీ ప్రేమను మమ్మల్ని వర్ధిల్ల చేయమని వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను దీవించండి, విన్న బిడ్డలను దీవించమని
నీ కృపా నీడలో వర్ధిల్ల చేయి అయా. ఇదిగో తండ్రి, ఎవరికైతే బాధలు, ఎవరికైతే కష్టాలు, ఎవరైతే కన్నీళ్లతో, ఆర్థిక, మానసిక, శారీరకమైన రుగ్మతలతో ఉన్న ప్రతి బిడకు విడుదల దాయిచ్చి నూతన పరచుండయా. వారి ఆలోచనలు నూతనం సంతరించుకోవాలి. వారి అంతరంగంలో నూతనమైన ఆత్మను వారికి పుట్టించండి. సహాయం దయచే సమృద్ధికరమైన దీవులతో నింపమని ఈ వాక్యాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలను దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.